నిన్న మాట్లాడారు. సో రాహుల్ గాంధీ పార్ట్ టైం నాయకుడు, బీజేపీ కార్యకర్తలే ఫుల్ టైం సేవకులు అని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీ గారికి కాస్త చురుకలు కూడా అంటించడం జరిగింది నితిన్ నబిల్. 3 నెలల్లో ఎన్నికలు రావచ్చు, డిఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాము. సో ఏం జరుగుతుంది తమిళనాడులో మరి? ఆయన అంతా ధీమాతో చెప్తా ఉన్నాడు 3 నెలల్లో ఎన్నికలు వస్తాయని చెప్పేసి. మరి అక్కడ ఏమైనా జరుగుతూ ఉన్నాయా వెనకాల? తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందని డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. మరో 5 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదని, 3 నెలలు లేదా 6 నెలల్లో ఎన్నికలు రావచ్చని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి బెంజమిన్తో పాటు పలువురు ఏఐడిఎంకే నేతలు, కార్యకర్తలు డిఎంకేలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి సొంతగా మెజార్టీ లేదన్నారు. 118 సీట్ల మెజార్టీ అవసరం కాగా ఆ పార్టీకి 108 స్థానాలే వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇతర పార్టీల మద్దతుతోనే కొనసాగుతుందన్నారు. ఇటీవల వరకు డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. అలాంటి ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమన్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదని వ్యాఖ్యానించారు. ఇదంతా కూడా పెద్ద స్కెచ్ చేస్తుండు స్టాలిన్. మాకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది, స్టాలిన్ పక్క స్కెచ్ చేస్తుండు. ఎందుకంటే అంత ధీమాగా 3 నెలల్లో లేదంటే 6 నెలల్లో ఎన్నికలు రాబోతుందని చెప్పేసి ఆయన ఎంత చెప్పేసిందంటే ఇది పక్క ఎన్నికల పెద్ద స్కెచ్ జరుగుతూ ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు 118 సీట్లు అక్కడ టార్గెట్ ఏది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి వచ్చిన సీట్లు ఎంత 108, 10 తక్కువ ఉన్నాయి. 10 తక్కువ ఉన్నప్పుడు ఈ 10 మంది ఎవరు కలిసిరంటే డిఎంకే, ఇప్పుడు ఎవరైతే స్టాలిన్ ఉన్నారో ఆ పార్టీ డిఎంకే, ఆ డిఎంకేతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటుగా వామపక్షాలు, వీసీకే, ఐఎంఎల్ ఇవన్నీ కూడా డిఎంకేతో ఉన్నటువంటి పొత్తున్నవే. సో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ పార్టీలు అన్ని పోయి అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. సో అక్కడ సపోర్ట్ చేయడంలో కూడా డిఎంకే స్టాలిన్ పాత్ర ఉంది. సపోర్ట్ చేయమని చెప్పి ఇండైరెక్ట్గా కూడా ఇప్పుడు ఇంతమంది పార్టీలతో నడుస్తూ ఉంది. ఇట్లాంటి పార్టీ ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అని చెప్పేసి చెప్పిందంటే పక్క 3-6 నెలల్లో నాకు తెలిసి తమిళనాడులో అంటే స్టాలిన్ లాంటి నాయకుడు చెప్పిందంటే ఇది ఖచ్చితంగా మనం అందరం కూడా ఆలోచించగలుసుకున్న విషయమే. మరో 3 నెలల్లో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది. సో ఎవరైతే ఇప్పుడు 108 సీట్ల 10 సీట్లు కలిసినాయో డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా మరి అవి బయటకు వస్తాయి కావచ్చు. స్టాలిన్ అయితే పక్క ఇంత నిర్భయంగా ఇప్పుతున్నంటే ఏదో పెద్ద స్కెచ్ చేసిండు స్టాలిన్. చూద్దాం మరి దీనికి విజయ్ ఏ విధంగా అడ్డుకట్ట వేస్తాడో. అక్కడ హరీష్కు డెవలప్మెంటల్ అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? ప్రజలు 5 ఏళ్లకు తీర్పునిచ్చారు. 10 ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు శిక్ష వేస్తూనే ఉన్నారు. రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హరీష్కి డెవలప్మెంటల్ అని చెప్పేసి చెప్తాన్నాడు. మరి ఏందో ఉద్దాం వార్త. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని అనుమానం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలన్న హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణ ప్రజలు మాకు 5 ఏళ్లకు అధికారం ఇచ్చారు, 2.5 ఏళ్ళకి ఎందుకు అసెంబ్లీ రద్దు చేస్తాం అన్నారు. ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. గడిచిన 2.5 సంవత్సరాలలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో హరీష్ రావుకు తెలుసు అన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే తీర్పు ఏముంది? 2 కాళ్ళు లేనివాడు చూసుకుందాం రా అని సవాల్ విసిరినట్లే బీఆర్ఎస్ నాయకుల సవాలు ఉంటున్నాయన్నారు. ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను జీర్ణించుకోలేక భవిష్యత్తులో అధికారం దక్కదన్న ఆక్రోశంతో కేటీఆర్ ఉక్రోషాన్ని వెలగక్కుతున్నారని మంత్రి మండిపడ్డారు. నా నియోజకవర్గం పాలేరులో కేటీఆర్ విమర్శలు ఇదే కోవలకి వస్తాయని, బీఆర్ఎస్ నాయకులు చేసే చిల్లర విమర్శలకు ప్రతిసారి
స్పందించనని అన్నారు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కర్ర కాల్చి వాత పెడతా కేటీఆర్ను అరెస్టు చేస్తేనే బాంబులు పేల్చినట్టు కాదు, ప్రజలు చీకొట్టిన బాంబులు పడ్డట్లే. ఏ వ్యక్తి మీద వ్యక్తిగత కక్షపూరితమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. తప్పు చేసిన వాళ్ళను జైల్లో వేస్తేనే శిక్షించినట్లు కాదు, ప్రతి ఎన్నికల్లో వాళ్ళను ఓడించి ప్రజలు శిక్షిస్తూనే ఉన్నారు. తమిళనాడు లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకురామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా బీజేపీ పగటి కాలంలో అంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో హరీష్ రావుకు డబుల్ మింటర్ అని చెప్పేసి తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులంట. 23 మంది నాన్ కేడర్ అధికారులకు బదిలీలు. వరంగల్ సిపిగా శ్వేత, సిఐడి ఏసీబీ ఇంటెలిజెన్స్లో కొత్త నియామకాలంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీ పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. రాష్ట్ర హోంశాఖ 23 మంది నాన్ కేడర్ పోలీస్ సూపరింటెండెంటర్లు, అదనపు పోలీస్ సూపరింటెండెంట్లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక విభాగాలైన సిఐడి, అవినీతి నిరోధక శాఖ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, హైడ్రా, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, నార్కోటిక్స్, ఈగల్ ఫోర్స్, పోలీస్ కమిషనరేట్లో విస్తృత మార్పులు చేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే సంబంధిత అధికారులను రిలీవ్ చేసి కొత్త పోస్టింగ్లలో బాధ్యతలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. వరంగల్ సిపిగా శ్వేతను నియమించడం జరిగింది. వెయిటింగ్లో ఉన్నటువంటి ఏ లక్ష్మిని ఎల్బీ నగర్, మహేశ్వరం పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ బృందం, సైబర్ నేరాలు, మహిళల భద్రత విభాగం డీసీపీగా నియమించారు. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా మహమ్మద్ అష్ఫక్కు బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్లో పనిచేస్తున్న జె రాఘవేంద్ర రెడ్డిని హైదరాబాద్ గోల్కొండ జోన్ డీసీపీగా నియమించారు. గోల్కొండ డీసీపీగా ఉన్న జి చంద్రమోహన్ను అవినీతి నిరోధక శాఖలో జాయింట్ డైరెక్టర్గా నియమిస్తూ ఆయన సేవలను ఏసీబీకి కేటాయించారు. ఏ బాలకోటిని సిఐడి ఎస్పీగా నియమించారు. సిఐడిలో పనిచేస్తున్న జె అనన్యను డీజీపీ కార్యాలయంలో ఏఏజీగా బదిలీ చేసిరట. మహమ్మద్ ఇక్బాల్ సిద్దికి, ఏ రామ్రెడ్డి, ఎస్ రమేష్లను ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా నియమించారు. పి శ్రీనివాసరెడ్డిని సిఐడి ఎస్పీగా, ఎస్ శ్రీనివాస్ను మరో సిఐడి ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఈ ఇంతమందిని బదిలీ చేయడం వెనుక మరి ఏదైనా కారణం ఉందా, లేదంటే నార్మల్గానే చేశారన్నది కూడా మనం చూడాలి. ఒక్క ఓటు కూడా పోవద్దు, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. పేదలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతో పాటుగా ముంబై వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజాల గాయాలతో ఇబ్బందులు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ముందుగా పవన్ కళ్యాణ్ వార్త ఏంటో చూద్దాం ఒకసారి. ఈ మధ్యకాలంలో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, సర్జరీతో. మరొకసారి భుజం సమస్య, దానిపైన ముంబై వెళ్ళిండు. సో ఇది సతీమణితో కలిసి ప్రస్తుతం ఆయన ఒక మాల్లో ఉన్నారు. ఈ పాకాల సంథింగ్ లక్ష్మీనరసింహ స్వామి అనుకుంటాను, మంగళగిరి.